ప్రైజ్ ద లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మరొక వీడియోతో మేము ముందుకు రావడానికి దేవుడు ఎంతో సహాయం చేశాడండి. అందును బట్టి దేవునికి స్తుతులు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. పరిశుద్ధాత్మ ఆత్మ అనే సబ్జెక్ట్ని మనము కొనసాగించుకుందాం. ఆత్మ అనే సబ్జెక్ట్ గురించి ఇది రెండో వీడియో అండి. లాస్ట్ వీడియోలో ఆత్మదేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అనే అపోహ ప్రజల్లో ఉంది కాబట్టి ఆత్మదేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అని సపరేట్గా లేరు. పరిశుద్ధాత్మ అనేది దేవుని శక్తి అనే విషయాలు మనము లాస్ట్ వీడియోలో, అదే ఈ పరిశుద్ధాత్మకు సంబంధించిన మొదటి వీడియోలో మనము తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనము తెలుసుకోబోయే విషయం ఏంటంటే దేవుని శక్తి ఎలా పనిచేస్తుంది. కనుక అనేక సందర్భాల్లో అనేక రకాలుగా దేవుని శక్తి పనిచేసింది కాబట్టి ఆ విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఏం చేయాలంటే దేవునికి సంబంధించిన ప్రతిదీ కూడా దేవుని నుండి వెలువడే ప్రతిదీ కూడా దేవుని శక్తిగా మనము పరిగణించాలి. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 24వ వచనం మనం గమనించినట్లయితే, నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడును. దేవుని ఉద్దేశాలు జరుగుతాయండి. దేవుని యొక్క యోచనలు అంటే ఆలోచనలు స్థిరపరచబడతాయి. ఎందుకంటే దేవుని ఉద్దేశాలు, దేవుని ఆలోచనలు కూడా దేవుని నుండి వచ్చాయి కాబట్టి అందులో శక్తి, సామర్థ్యాలు, ప్రభావం, మహిమలు ఉంటాయి. యోబు గ్రంథము 26వ అధ్యాయము 13వ వచనం మనం గమనించినా కూడా, ఆయన ఊపిరి విడువగా ఆకాశ విశాలములకు అందము వచ్చెను, ఆయన హస్తము పారిపోవు మహాసర్పమును పొడి చేసెను. ఆయన ఊపిరిలో, ఆయన హస్తంలో కూడా శక్తి ఉందండి. ఆ శక్తి వెలువడే విధానం ఇది. ఆయన ఊపిరి ద్వారా కూడా కొన్ని అద్భుతాలు, ఆశ్చర్యాలు, కొన్ని సృష్టిలో దేవుడు ఏమనుకుంటున్నాడో అవి జరుగుతాయి. అలాగే ఆయన హస్తం ద్వారా కూడా కొన్ని పనులు జరుగుతాయి. కనుక ఏదేమైనా ఆయన నుండి వెలువడే ప్రతిదీ కూడా ఆయన శక్తికి సంబంధించిందండి. కనుక మనం ఆదికాండంలో గమనించినట్లయితే ఈ సృష్టి చేయబడిన విధానం మనకు అర్థమవుతుంది. ఆయన మాటలో కూడా అపారమైన శక్తి ఉంది. అందుకే సృష్టి అంతా కూడా ఆయన మాటతో ఆయన చేయడం జరిగింది. కీర్తనలు 33:6 వచనం మనం గమనించినట్లయితే, యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. కనుక దేవుని యొక్క మాట పలికినప్పుడు ఈ సృష్టి కలగడం జరిగింది. అంటే ఆయన మాటలో కూడా శక్తి ఉంది, ఆయన ఊపిరిలో కూడా శక్తి ఉంది, ఆయన హస్తంలో కూడా శక్తి ఉంది. ఇక్కడ మనం ఒక పాయింట్ గమనించాలండి. దేవుని నుండి వెలువడే ప్రతి దాంట్లో కూడా శక్తి ఉంది. దేవుడికి సంబంధించినటువంటి ఏ పార్ట్ పనిచేసినా, ఉదాహరణకండి ఆయన ఊపిరి, ఆయన మాట, ఆయన శ్వాస, ఆయన ఆలోచన, ఆయన చూపు, ఏ రకంగా మనం బైబిల్లో అనేక సందర్భాల్లో గమనించినా ఆయన మాట కావచ్చు, ఆయన చూపు కావచ్చు, ఆయన శ్వాస కావచ్చు, ఆయన ఆలోచన కావచ్చు, ఆయన ఊపిరి కావచ్చు, ఆయన హస్తము కావచ్చు, ఇలా ఆయనకు సంబంధించిన ఏ ఒక్క పార్ట్ ద్వారా దేవుడు పనిచేసినా కూడా అందులో దేవుని శక్తి ఉంటుందని మనం గమనించాలి. అలాగే మనము ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం గమనించినట్లయితే, దేవుడైన యెహోవా నేల మట్టితో నరును నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మాయను. దేవుని నుండి వచ్చినటువంటి జీవవాయువు మనిషిని జీవాత్మగా మార్చిందండి. ప్రైజ్ ద లార్డ్. ఆయన నుండి వచ్చినటువంటి జీవవాయువులో కూడా శక్తి ఉంది. ఏంటి ఆ శక్తి అంటే, మట్టితో చేయబడిన మనిషి ఒక జీవాత్మగా, ఒక కదిలే, ఒక ఉనికి కలిగినటువంటి వ్యక్తిగా మార్చబడ్డాడు. అది దేవుని శక్తి. అలాగే కీర్తనలు 139:2వ వచనం మనం గమనించినట్లయితే, నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపులు పుచ్చక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. దేవుని శక్తి ఎంత గొప్పదంటే, నరుడు ఎప్పుడు ఏం చేస్తాడో, ఎలా జీవిస్తాడో, ఎలా ఆలోచిస్తాడో ఇవన్నీ కూడా దేవునికి ముందే తెలుసండి. ఇర్మియా 23:24లో గమనించినట్లయితే, యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్యమైన స్థలములలో దాగగలవాడెవడైనా కలడా, నేను భూమాకాశముల ఎందంతటా నున్నవాడను కానా, ఇదే యెహోవా వాక్కు. కనుక దేవునికి కనిపించకుండా, దేవునికి తెలియకుండా నరుడు ఎక్కడా దాగలేడు. దేవునికి కనపడకుండా రహస్యమైన స్థలం ఏదీ లేదండి. భూమి, ఆకాశం అంతటా దేవుడు ఉన్నాడు. ఎందుకంటే ఆయన శక్తి
అలా విస్తరించి ఉంది కాబట్టి, ఎందుకంటే ప్రతిదీ కూడా ఆయనకు తెలుస్తుంది కాబట్టి. ఆకాశంలో అంటే విశ్వంలో ఎన్నో గ్రహాలు ఉన్నాయండి. భూమి కన్నా ఎన్నో గొప్ప గొప్ప పెద్ద పెద్ద గ్రహాలు ఉన్నాయి. మనిషి జ్ఞానానికే అందనవి ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా దేవుని కంట్రోల్లో ఉన్నాయి. సో అది దేవుని కెపాసిటీ. ప్రైజ్ ద లార్డ్. సో దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ అనగా దేవుని శక్తి. ఆ శక్తి ఈ పలు రకాలుగా పనిచేస్తూ ఉంటుంది. సో దేవుని ఆత్మ అనేటువంటి దేవుని శక్తి సో ఎలా పనిచేస్తుంది అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఎందుకంటే దేవుని నుండి వచ్చేటువంటి ప్రతి కార్యక్రమం కూడా అది దేవుని శక్తికే మనం ఆపాదించాలి. ఎందుకంటే ఆయన చూపు ద్వారా ఏం చేసినా, ఆయన మాట ద్వారా ఏం చేసినా, ఆయన ఆలోచనల ద్వారా ఆయన ఏం చేసినా, ఆయన ఊపిరి ద్వారా ఆయన ఏం చేసినా, ఆయన శ్వాస ద్వారా ఆయన ఏం చేసినా, కనుక ఆయన ఉద్దేశం ద్వారా ఆయన ఏం చేసినా, సో ఇలా ఆయనకి తెలియదంటూ ఏం లేదు కాబట్టి, సో ఏ కార్యక్రమాన్ని ఎప్పుడు ఏ సందర్భంలో ఏ రకంగా ఆయన స్పందించాలా అనేది దేవుని శక్తికి సంబంధించిందండి. సో ఇదంతా కలిపి ఆత్మ అనే దానికి పర్యాయ పదాలుగా ఇవన్నీ వాడబడ్డాయి. సో ఆయన చూపు ద్వారా చేసిన పని కూడా దేవుని శక్తి ద్వారా జరిగిందని భావించాలి. సో ఆయన మాట ద్వారా జరిగిన పని కూడా దేవుని శక్తి ద్వారా జరిగిందని భావించాలి. సో దేవుని శక్తి అంటే మనం తెలుసుకున్నాం కదా లోకాసు సువార్తలో. సో పరిశుద్ధాత్మ అనగా సర్వోన్నతుని శక్తి. ఈ శక్తి అనేది ఈ యొక్క సృష్టిలో కావచ్చు, మనుషుల్లో కావచ్చు, రకరకాల సందర్భాల్లో ఆ యొక్క సందర్భానికి అనుగుణంగా పనిచేసేటువంటి అవకాశం ఉందని మనం భావించాలి. అంతేకాని ఆత్మదేవుడు, పరిశుద్ధాత్ముడు ఒక సపరేట్ దేవుడు అనే భావన ఎట్టి పరిస్థితుల్లో మనం కలిగి ఉండకూడదు. ఎందుకంటే శక్తికి భావోద్రేకాలు ఉండవండి. సో ఆ శక్తి ద్వారా, దేవుని శక్తి ద్వారా ఏ పని చేసినా అది దేవుడికే మనం ఆపాదించాలి. ఉదాహరణకి నేనున్నానండి, సో నా శక్తితో నేను ఏదైనా చేసినా సరే ప్రసాద్ చేశాడు అంటారు, కానీ ప్రసాద్ యొక్క శక్తి చేసింది అని ఎవరు అనరు. అలా అనకూడదు. సో నా యొక్క ఆలోచన ఏదైనా ఆలోచించాను అనుకోండి, సో ఆలోచించి ఆ ఆలోచన ప్రకారంగా నేను చేసినప్పుడు అది నేను చేసినట్టు అవుతుంది. సో నాకున్న బలంతో నేను ఏదైనా ఒక పుస్తకమో, ఒక పెన్నో, లేకపోతే ఏదైనా టేబుల్లో నేను నా శక్తితో నేను ఎత్తినప్పుడు ప్రసాద్ ఎత్తాడు అని అంటారు, కానీ ప్రసాద్ యొక్క శక్తి పనిచేసింది అని ఎవరు అనరు. అలా అనకూడదు. ఎందుకంటే నా యొక్క శక్తికి సపరేట్ భావోద్రేకాలు ఉండవు. కనుక నా శక్తి అంటే అది నాకు ఆపాదించబడింది, నాకు సంబంధించింది. సో ఆ శక్తి ద్వారా ఏ పని చేసినా అది నేను చేసినట్లు. ఎందుకంటే ఉదాహరణ చెప్పానండి. అలాగే దేవుడు అనే సబ్జెక్టు మనం కలిగి ఉన్నప్పుడు దేవుడి నుండి వెలువడే ప్రతి పని కూడా, యేసు ప్రభు ద్వారా కలిగించిన ప్రతి పని కూడా దేవుడే చేశాడు. సో అపోస్తలులు, శిష్యులు, ఇలా చాలామంది అలాగే దేవుని యొక్క శక్తి ద్వారా డైరెక్ట్గా జరిగిన పని కూడా దేవుడే చేశాడని మనం భావించాలి. ప్రైజ్ ద లార్డ్. కనుక ఈ మాటలన్నీ కూడా మీరు గమనించాలి. సో మరొక వీడియోలో ఇంకా చాలా విషయాలు, సో దేవుని యొక్క ఆత్మ మనుషుల పట్ల ఎలా పనిచేస్తుంది, ఎందుకంటే మనుషులు పనిచేసే సందర్భాలలో సో దేవుని ఆత్మ పనిచేసే విధానాన్ని మనం గమనిద్దాం. కనుక ఈ కొద్ది మాటలు మనందరి వినికిడిలో దేవుడు దీవించునుగాక. ఆమేన్.